హాయ్ అండి. తక్కువ క్యాలరీస్ ఎక్కువ రుచితో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ కీన్వా దోస రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయాలండి. ఇది ఇన్‌స్టాంట్‌గా చేసుకోవచ్చు. తక్కువ క్యాలరీస్‌తో పాటు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వీడియోలో చూసేద్దాం. కీన్వాలో మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. మన మజిల్ స్ట్రెంత్‌కి చాలా బాగా ఉపయోగపడతాయి. దీంట్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి. మన గట్ హెల్త్‌కి, డైజెషన్‌కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ కీన్వా తీసుకున్నానండి. ఇక్కడ ఓన్లీ కీన్వాతో రెసిపీ చేస్తున్నానండి. సో, దీనికి మెజర్‌మెంట్ అంటూ ఏముండదు పర్ఫెక్ట్‌గా. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా కీన్వాని యాడ్ చేసుకోండి. ఈ కీన్వాని బాగా వాష్ చేసుకోవాలండి. దీంట్లో ఉండే డస్ట్ అంతా వెళ్ళిపోయేంతలాగా బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని పెట్టేసుకోండి. నైట్ అంతా సోక్ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునే వాళ్ళు నైట్ అంతా సోక్ చేసుకోవడం వల్ల ఇంకా రిజల్ట్స్ ఇంకా బాగుంటాయి. డిన్నర్కి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక 2 అవర్స్ సోక్ చేస్తే సరిపోతుందండి. నేను ఇది ఓవర్ నైట్ సోక్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. చూడండి, ఈ వాటర్ అంతా డ్రైన్ చేసేసాను. నెక్స్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని మనం కీన్వాని అందులోకి వేసేసుకోవాలి. ఈ కీన్వా మనకి వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కుకుంబర్, కీరా అండి. దీన్ని పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కుకుంబర్లో మనకి 95% వాటర్ ఉంటుందండి. మనల్ని హైడ్రేట్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మన స్కిన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లోకి ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూన్ పసుపు, ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకొని వాటర్ ఏం యాడ్ చేసుకోకుండా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనకి కన్సిస్టెన్సీ చూడండి కొంచెం థిక్గా ఉంది. మనం రుబ్బుకున్న మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసేసి దాంట్లో కలిపేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మరీ అంత లూజ్గా కూడా ఏం అవసరం ఉండదండి. ఇంత కన్సిస్టెన్సీ ఉంటే మనకు దోశలు బాగా వస్తాయి. దీంట్లోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోండి. దీన్ని ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేద్దాం. ఈలోపు ఒక చట్నీ ప్రిపేర్ చేద్దామండి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. దోశ రెసిపీస్కి చట్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఆ టేస్టే వేరే కదండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేయండి. ఆయిల్ వేడయ్యాక ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ అందులోకి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని మీడియం పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ దాంట్లోకి 7 నుంచి 8 ఎండుమిర్చి వేసుకోండి. బాగా కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. అది చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోండి. దీంట్లోకి కొద్దిగా చింతపండు అండ్ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇక్కడ క్లిప్స్ మిస్ అయ్యాయి, సో అందుకే చెప్తున్నాను. దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోండి. చూడండి, స్మూత్గా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. దీంట్లోకి పోపు పెట్టుకుంటే మన ఆనియన్ చట్నీ రెడీ అయిపోతుందండి. ఆయిల్ వేసేసి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు, మినప్పప్పు, నచ్చితే శనగపప్పు ఇవన్నీ వేసుకొని పసుపు వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే అండి. టేస్టీగా ఆనియన్ చట్నీ ప్రిపేర్ అయిపోయిందండి. నెక్స్ట్ దోశలు ప్రిపేర్ చేసుకుందామండి. దోశ ప్యాన్ తీసుకొని దోశ ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ దోశ బ్యాటర్ వేసేసుకొని నార్మల్ దోశలాగా వేసేసుకోవడమే అండి. ఫస్ట్ టైం దోశ ప్రిపేర్ చేసేవాళ్ళు ఇది వస్తుందో రాదో అనే టెన్షన్ ఏం లేదండి. పర్ఫెక్ట్గా వస్తాయండి. అండ్ ఈ దోశ కూడా చేసుకోవడం చాలా సింపుల్ అండి. దీంట్లో ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్తో పాటు మినరల్స్ లైక్ మెగ్నీషియం, ఐరన్ అండ్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయండి. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ దోశని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా చిన్న చిన్న ప్రయోగాలు చేయడం వల్ల మనకి ఫలితం చాలా పెద్దగా ఉంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ హెల్తీ దోశ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.